ఓటీటీ రైట్స్ కొనడం లేదు. ఓటీటీ రైట్స్ అమ్ముడు కాకపోతే సినిమా రిలీజ్ కాదు. ఈ మధ్య కాలంలో ఇదొక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓటీటీ డీల్ పూర్తి కావాలంటే ఏం చేయాలి? డిజిటల్ సంస్థల దృష్టి తమ సినిమాలపై పడాలంటే నిర్మాతలు ఏం చేయాలి? దానికో చిట్కా ఉంది. అదేంటో చూసిద్దామా? పెద్ద సినిమా రెండో షెడ్యూల్ ని పూర్తి చేసుకుందో లేదో ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్ కి ఇంకా 9 నెలలు ఉండగానే ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ తీసుకుందని తెలిసిందే. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి 105 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న పెద్ది ఓటీటీలో సెంచరీ దాటింది. ఓటీటీ సంస్థలు ముందుకు రావాలంటే గ్లిమ్స్, టీజర్, సాంగ్ ఏదో ఒకటి బాగుంది అన్న హైప్ క్రియేట్ అయితే డిజిటల్ హక్కులు ఈజీగా అమ్ముడవుతాయి. బాలయ్య సినిమాలకు ఓటీటీ రైట్స్ 40-50 కోట్ల కంటే ఎక్కువగా ఉండకపోయినా అఖండ 2 టీజర్ రిలీజ్ తర్వాత ఓటీటీ 80 కోట్లు ఆఫర్ చేసిందట. సినిమా ఎలా ఉన్నా టీజర్, ట్రైలర్ తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్ కాకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేట్రికల్ గా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ఎంత కొంత పెద్ద మొత్తం డిజిటల్ సంస్థల నుంచి రావడంతో వాళ్ళు పెట్టిన రూల్స్ కు తలగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్లోకి రాలేదంటే ఓటీటీ డీల్ కాలేదని దాని అర్థం. సినిమాల రిలీజ్